హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో బెల్లం గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గులాబీ పువ్వులు స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని తింటున్నా కూడా అస్సలు ఎగుటు పుట్టదండి. అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. చాలా లైట్గా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఎగ్ యూజ్ చేయనప్పటికీ కూడా ఎన్ని రోజులైనా ఈ గులాబీ పువ్వులు మెత్తపడకుండా క్రిస్పీగా, క్రంచీగా రావాలి అంటే పిండిని కరెక్ట్గా ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి. ఈ బెల్లం గులాబీ పువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనూ చాలా హెల్దీ. ఎందుకంటే మనం బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి. వీటిని చక్కెరతో కూడా చేసుకోవచ్చండి. బెల్లం హెల్దీ అని నేను బెల్లంతో చేశానండి గులాబీ పువ్వుల్ని. మనకి మెయిన్గా గులాబీ పువ్వులు చేయడానికి ఇలాంటిది ఒకటి కావాలండి. దీనిని మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా షాపుల్లో కూడా మనకి ఈజీగా దొరుకుతుందండి. నేనైతే దీనిని ఆన్లైన్లో తీసుకున్నానండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఈ బెల్లం గులాబీ పువ్వులు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ మైదా పిండి, బియ్యపు పిండి, బెల్లము ఉంటే చాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ను తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు మైదా పిండి, 3/4 బెల్లం తురుముని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకండి. లేకుంటే మనం బెల్లంని డైరెక్ట్గా వేయకుండా నీళ్ళలో నానబెట్టి బెల్లం కరిగాక ఆ నీళ్ళని వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం ఉండలు కూడా ఉండవు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి మాత్రం మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులోకి బెల్లం వేసాను కనుక నేను 2-3 గంటల పాటు పిండిని నాననిచ్చానండి. ఎందుకంటే బెల్లం కరగడానికి. ఒకవేళ మీరు బెల్లం నీళ్ళని యాడ్ చేస్తే పిండిని నానివ్వాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా గులాబీ పువ్వులు వేసుకోవచ్చు. స్టార్టింగ్లో నేను సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. అందుకే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను ఇక్కడ. ఈ 2-3 గంటలలో పిండిని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. బెల్లం ఉండలు కరిగాయా లేదా అని. బెల్లం ఉండలు మాత్రం అస్సలు ఉండకూడదండి పిండిలో. పిండిలో వాటర్ని మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. లేదంటే పిండి పలచన అవుతే గులాబీ పువ్వులు చేయడానికి సరిగా రాదు. మనం కలుపుకున్న పిండి మాత్రం ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గులాబీ పువ్వులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని అందులోకి గులాబీ గుత్తిని పెట్టి ఆయిల్తో పాటు కాలనివ్వాలి. నూనె ఇలా కాగిన తర్వాత గులాబీ గుత్తిని తీసి పిండిలోకి ముంచుకోవాలి. గులాబీ గుత్తిని పూర్తిగా పిండిలోకి ముంచకుండా పైన కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు వెంటనే పిండిలో ముంచిన ఈ గులాబీ గుత్తిని మరుగుతున్న నూనెలో పెట్టాలి. ఒక 5 సెకండ్స్ పాటు నూనెలో ఇలా గులాబీ గుత్తిని ముంచిన తర్వాత ఒక ఫోర్క్ కానీ నైఫ్ని కానీ తీసుకొని లూజ్ చేస్తే పువ్వు ఈజీగా సెపరేట్ అవుతుంది గుత్తి నుండి. ఈ గులాబీ పువ్వులు అనేవి గుత్తికి ఉన్నప్పుడే బాగా వేగిపోతే అస్సలు సెపరేట్ అవ్వవండి. సో అందుకని జస్ట్ ఒక 5 సెకండ్స్ వేగగానే ఈ పువ్వుని గుత్తి నుండి సెపరేట్ చేసుకోవాలి. పువ్వు అనేది గుత్తి నుండి ఊడి వచ్చిన తర్వాత పువ్వును ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరొక వైపు గుత్తుని నూనెలోనే కాగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ని చేయకూడదు. ఈ గులాబీ పువ్వులు అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకోండి. మరి నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఈ గులాబీ గుత్తిని పిండిలో ముంచిన ప్రతిసారి పిండిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఆ తర్వాత గుత్తిని పిండిలో ముంచాలి. మనము ఫస్ట్ టైం గులాబీ పువ్వులు వేస్తున్నప్పుడు గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వులు అంత ఈజీగా రావండి. సో మనం నైఫ్ కానీ ఫోర్క్తో కానీ లూజ్ చేయాలి. అప్పుడు ఈజీగా వస్తాయి. కానీ పోను గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వులు అవంతట అవే ఊడొస్తాయండి. నేను ఇప్పుడు ఒక టిప్పు చెప్పబోతున్నానండి. జనరల్గా కొత్త గులాబీ గుత్తితో గులాబీ పువ్వులు చేస్తున్నప్పుడు అవి స్టిక్ అయిపోతూ ఆయిల్లోకి ఊడి రాకుండా ఉంటాయి కదా. సో దానికని మీరు గులాబీ గుత్తిని ఒక 2-3 గంటల పాటు ఆయిల్లో నాననివ్వాలండి. గులాబీ గుత్తు ఆయిల్లో బాగా నానాక 2-3 గంటల తర్వాత మీరు గులాబీ పువ్వులు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతే అండి. ఎంతో ఈజీ, టేస్టీ, క్రిస్పీ అండ్ క్రంచీ బెల్లం గులాబీ పువ్వులు రెడీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.